బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీయే వహించాలని మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సింగరేణిలో అవినీతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి ముడుపులు అందుతున్నాయని హరీష్ రావు మాట్లాడడంతోనే కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా హరీష్ రావును విచారణకు పిలుస్తుందని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒకటి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఖమ్మంలో బహిరంగ సభలో వారు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి రాష్ట్ర పాలనని ఒక లైన్లో పెట్టాల్సింది పోయి వారు కావాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగలుగుతూ, ఎందుకంటే రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటా ఉందో, ప్రజల్లో కేసీఆర్ మీద ఏ విధంగా అయ్యో కేసీఆర్ భయం మళ్ళీ కావాలని ఎంత బాధపడుతుందో అవన్నీ కూడా ఆయన కళ్ళకు చూస్తూనే అది ఓర్వలేక ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఆయన మాటలు క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్, అంటే ఒక హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తి ఇవాళ ఆయన మాట్లాడుతూ మీరందరూ రేపని కాదు, మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చాలని ఏదైతే పదం వాడినరో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీలలో కూడా ఎస్పీ గారి దగ్గర ఏదైతే ఒక ముందస్తుగానే కూడా అందరం కూడా జిల్లా పార్టీ తరఫున ఎస్పీ గారు వాళ్ళు అందుబాటులో లేరు, ఆయన కూడా జిల్లా పార్టీ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్లో స్వయంగా వెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలైనా ఏ గ్రామంలో అయినా ఏ తండాలైనా బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చినట్లయితే ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని ముందస్తుగానే వాళ్ళని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కూడా ఆ మాటల్ని పూర్తి స్థాయిగా కూడా ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళకి ఇవాళ దరఖాస్తు ముందస్తుగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ప్రధాన అంశం ఏదైతే ఉందో, హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉంది ఆల్రెడీ కూడా మీ అందరు తెలుసు, సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లియరెన్స్ వచ్చిన విషయం మీ అందరు తెలుసు. అది సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చేటప్పుడు కూడా హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే నిన్న పొద్దున హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, సింగరేణిలో రేవంత్ చాలా అవకతవకలైనవి, అవినీతి అవుతా ఉంది, రేవంత్ రెడ్డి గారి ఏదైతే అల్లుడికి లాభదాయకంగా అన్ని ముడుపులు ముడుతూ ఉన్నాయి, లాభదాయకంగా ఈ సింగరేణి ఉన్న 100 కోట్ల రూపాయలంతా కూడా వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళ టెండర్లు పాడడం కానీ దాంట్లో డీజిల్ సంబంధించిన అన్ని రకాల కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి హరీష్ రావు గారు తెలంగాణలో ఉన్న ఏదైతే